సో మ్యాథమెటిక్స్లో ఈరోజు ఏం జరిగిందంటే టఫెస్ట్ అండ్ లెంతియెస్ట్ డిఫికల్టీ లెవెల్ హార్డర్ దాన్ షిఫ్ట్ 1. డామినెంట్ టాపిక్స్ వచ్చేసి క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్ పార్ట్ అండ్ వెక్టార్స్ అండ్ 3D. యావరేజ్ అటెంప్ట్స్ వచ్చేసి ఓన్లీ 10 to 14 క్వశ్చన్స్ చేయగలిగారు యావరేజ్గా పిల్లలందరూ కూడా. ద హర్డిల్, స్కోర్ ఫెటింగ్, లెంతీ 3D జియోమెట్రీ క్వశ్చన్స్ రిక్వైర్డ్ హారిజాంటల్ స్క్రోలింగ్ లీడింగ్ టు క్యాలిక్యులేషన్స్ ఎర్రర్స్. స్టూడెంట్ సెంటిమెంట్ ఫెల్ట్ లైక్ ఏ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగంలాగా అనిపించిందంట. సో దీని యొక్క లెవెల్ ఆఫ్ తీసుకున్నట్లయితే చూడండి, మీకు ఒక దీంట్లో క్లాక్లో సో అప్ టు ద మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసింది అనమాట. బిట్ అంటే ఆల్మోస్ట్ మోడరేట్ దాటిపోయి టఫ్ కూడా దాటిపోయి టఫ్ని దాటింది. టఫెస్ట్కి వెళ్ళలేదు కానీ టఫ్ని దాటింది. సో దీని యొక్క ఓవరాల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఓవరాల్ తీసుకున్నప్పుడు మనకి మీటర్ ఏం చూపిస్తుందంటే ఇది ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా షిఫ్ట్లో మనకి ఎల్లోలో ఉంది. సో మోడరేట్ షిఫ్ట్ అనమాట ఇది. సో సర్ప్రైజ్గా ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ క్యాలిక్యులేషన్ హెవీ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది రావడం జరిగింది. వెరాజ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి లాంగ్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే కెమిస్ట్రీ స్వాలోడ్ మై మ్యాథ్ టైం, మ్యాథ్కి ఇవ్వాల్సినటువంటి టైం కాస్త ఈ కెమిస్ట్రీ మింగేసింది. సో అనాలిసిస్ ఏంటంటే దిస్ సెక్షన్ వాజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ది టైం ట్రాప్. సో ఈరోజు ఈ 3 ఎగ్జామ్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో టైం ట్రాప్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కెమిస్ట్రీ అనమాట. సో నెక్స్ట్ ఫిజిక్స్ ఏం జరిగిందని చూస్తే కాన్సెప్ట్ చెక్ అండి. సో ఇది ఈజీ పేపరే, ఈజీ టు మోడరేట్ అంటే ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. స్టేటస్ రిలేటివ్లీ మేనేజబుల్ కంపేర్డ్ టు మ్యాథ్ అండ్ కెమిస్ట్రీ. ట్రిక్కీ ఏరియాస్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్, రేడియో యాక్టివిటీ అనేది కొంచెం ట్రిక్కీగా వచ్చింది. రే ఆప్టిక్స్ కూడా కొంత టఫ్గా రావడం జరిగింది. సో అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్ అపియర్డ్, ఫార్ములా మెమరైజేషన్ అలోన్ వాజ్ ఇన్సఫిషియంట్. సో దీంట్లో మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చింది. కాన్సెప్ట్స్ వచ్చినాయి, అదేవిధంగా ఫార్ములా బేస్డ్ కూడా వచ్చినాయి, కానీ 2 లెవెల్ వచ్చినాయి. కొన్ని క్వశ్చన్స్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ కనిపించడం అనేది జరిగింది.